హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీవీజే గార్డెన్. ఈ రోజు మీకు చెప్పాను కదా, లిక్విడ్ తయారు చేశాను కదా, బనానా లిక్విడ్. ఇక వాళ్ళకి 21 రోజు అయింది. ఇగో తీస్తున్నాను చూడండి. రోజుకి నేను కలుపుతూ ఇగోండి చూడండి. ఇగో ఇలాగ ఉంటుంది. ఇగో చూసుకోండి, ఇలా ఉంటుంది. ఇక చూసారా ఎలా అయిపోయిందో. ఇక కలరాల కోసం చూసారు కదా, ఇదండి. ఇలా కలిపేసాను కరపులతోటి. ఇప్పుడు ఇది 10 మిల్లీగ్రామ్ అనమాట. ఇది ఇగో దీంతో వేస్తున్నాను. ఇగోండి 1 లీటర్ వాటర్. నేను రెండు వేసానండి. ఇగోండి ఇప్పుడు 10-20 అయింది కదండి. 2 లీటర్స్ వాటర్ వేసాను. ఇగో మళ్ళీ నేను 3 లీటర్స్ వేసుకొని 3 కలుపుకుంటాను. అలా చూడండి. అంటే నాకు కొద్ది మొక్కలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, అందుకని. ఇవ్వండి 3 లీటర్స్ వేస్తాను కదా. ఇంకా అది మళ్ళీ తడి రాకుండా, తడి లేకుండా ఇలా కట్టుకోవాలి. యశు ఇగో చూడండి, ఇలా కలుపుకున్నాను కదా. నేను కలుపుకున్న దాన్ని ఇలా వడకడుతున్నాను చూడండి. ఇలా వడకట్టేసుకోవాలి. మళ్ళీ ఈ చెత్త అందులోకి వెళ్ళకుండా ఇలా వడకట్టేసుకునేది ఏం చేయాలంటే మొక్కలకి వేసుకోవాలి. నెక్స్ట్ అయితే మొక్కల పైన కూడా మనం పిచికారీ చేసుకుంటే మంచిది అనమాట. మనం ఎలాగ ఆరోగ్యంగా ఉండడానికి మందులే వాడతామో వీటికి కూడా అలాగే మనం ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట. తిండి లేకపోతే మనం ఎలా వెళ్ళిపోతాము? ఇవి అంతే. తిండి లేకపోతే వీటికి ఇబ్బందే. వీటికి జ్యూసులని అవని ఇవన్నీ అలాగ ఇస్తూ ఉండాలన్నమాట. ఇస్తేనే మొక్కలు మనకి హెల్తీగా ఉంటాయి అన్నమాట. ఇక చూడండి లాస్ట్ అయిపోయింది. ఇది ఇలాగా చూడండి చెత్త చూసారు కదా. ఇది మళ్ళీ మనం
కంపోస్ట్లోనే వేసేసుకోవచ్చు అనమాట. వేసుకుంటే మనకి ఉల్లిపాయ మళ్ళీ ఇది అవుతుంది. ఇప్పుడు రండి మీకు మొక్కలకి ఎలాగేస్తున్నానో చూపిస్తా. ఇగో చూడండి, తులసి మొక్కకు కూడా ఇచ్చుకోవచ్చు. ఫ్రూట్ జ్యూస్ కాబట్టి తులసి మొక్కకి కూడా మనం ఇచ్చుకోవచ్చు కొంచెం. ఇగో ఇది చూడండి, ప్రతి మొక్కకి ఇచ్చుకోవచ్చు ఫ్రూట్ జ్యూస్ కాబట్టి. వాటర్ చూసారా, ఇది తమలపాకు మొక్క. తమలపాకు మొక్క ఇదిగోండి. ఈ మొక్కకి ఏ మొక్కకైనా కొంచెం కొంచెం ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట. ఇచ్చుకుంటే మంచిది. కొద్దిగా చూసారు కదా ఈ తమలపాకులు ఎలా వచ్చో చూసారా. ఈ గోళాలోని వేసానమాట. ఇగో మనీ ప్లాంట్. మనీ ప్లాంట్కి కూడా వేసుకుంటే కొంచెం మనకి బాగుంటుంది. అలాగే ఈ వీటికి కూడా మనం వేసుకోవచ్చండి. వేసుకుంటే ఇగో అది కూడా ఎలాగ వేయాలో మీకు చూపిస్తాను. ఇగోండి హ్యాంగింగ్ కూడా కొంచెం ఇగో చూసారు కదా. ఇంక ఇలాగే అన్నిటికీ ఇచ్చేసుకొని శుభ్రంగా నీట్గా చేసుకొని ఉంచుకున్నారనుకోండి, మొక్కలు ఎప్పటికప్పుడు హెల్తీగా ఉంటాయన్నమాట. అప్పుడు నేను చెప్పినట్టే మీరు చేయండి, ఏమి తేడా చేయకండి. నీళ్ళు అన్నది ఉండకూడదు. నీళ్ళు లేకుండా ఆ ఫ్రూట్ జ్యూస్ మనం తయారు చేసుకోవాలి. 6 months వస్తుంది అండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.